ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అటు ఇటుగా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడంతో అందులో ఉన్న నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అవకాశాలు ఇచ్చినా పార్టీలకు జంప్ అయ్యేందుకు కొంతమంది రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీని వీడి బయటకు వెళ్లారు. తాజాగా రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంతేకాదు వీరి ఎపిసోడ్ ముగియక ముందే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. పార్టీలో ఇంత సంక్షోభం ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ వివాదం వైసీపీ మెడకే చుట్టుకుంది. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కారణంగా బాలీవుడ్ ఇష్యూ మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ పైకి వచ్చింది. ప్రస్తుతం విద్యాసాగర్ వైసీపీలో లేకపోయినా గతంలో ఉన్నాడని తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇక లేటెస్ట్ గా గుడివాడలోని గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టి బాలికల 300 వీడియోలు తీశారు ఓ విద్యార్థి. ఈ సంఘటన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలకు ప్రతిపక్ష నేతగా అండగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో ప్రజలను ఓదార్చాల్సింది పోయి విదేశీ టూర్లకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజులకు పైగా విదేశీ టూర్ కే పరిమితం కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే కోటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతులు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ ఫ్లైట్ కూడా ఎక్కనున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీ పార్టీ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏ పార్టీ అధినేత అయినా నాయకులైనా అధికారం ఉన్నప్పుడు యథేచ్ఛగా ఆ లగ్జరీ అనుభవిస్తారు. దీనికి ఎవరు అతీతులు కాదు. కానీ అధికారం లేనప్పుడు నిలబడ్డవాడే అసలైన ప్రజానాయకుడు. ఎన్నో పోరాటాలు చేస్తే గాని నాయకులు అవ్వలేరు. అలాంటిది రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మొన్నటిదాకా అధికారాన్ని మోజుతో అనుభవించిన నాయకులెవరూ ఇప్పుడు కనబడట్లేదు. అంతేందుకు అసలు పార్టీ అధినేత జగన్ రెడ్డే కారణాలు చెప్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రజల్లోకి రావడానికి మొహమాటమా, భయమా? ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారు అని నాయకులు తెలుసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకు వెళ్లే నాయకులకి ప్రజలు ఎన్నిసార్లైనా బుద్ధి చెప్తూనే ఉంటారు.